నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సింగపూర్లో కొనసాగుతున్న ముఖ్యమంత్రి బృందం పర్యటన. ఐటీతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఒప్పందం. %100 రుణమాఫీ ఎక్కడ చేశారో చెప్పాలన్న కేటీఆర్. నిరూపిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తారని సవాల్. ప్రజల కనీస అవసరాలను బీఆర్ఎస్ విస్మరించిందన్న జీవన్ రెడ్డి. మేనిఫెస్టోలో అమలు చేసింది 0 అంటూ చామల ఎద్దేవా. అఫ్జల్గంజ్ కాల్పుల నిందితుల కోసం 10 బృందాలతో గాలింపు. బీహార్కు చెందిన అమిత్ కుమార్ ముఠా పనేనని భావిస్తున్న పోలీసులు. విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల భారీ ప్యాకేజీ. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా సాయమన్న ప్రధాని మోదీ. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం. సంకల్ప పత్ర పేరుతో ఢిల్లీలో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ. మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తూ ఆర్థిక ఆసరాతో ఓట్ల వేట. సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంది. సింగపూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటనలో ఈ మేరకు అంగీకారం కుదిరింది. సింగపూర్ పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు బృందం సమావేశమై వివిధ అంశాలపై చర్చించింది. సింగపూర్ పర్యటనతో ముఖ్యమంత్రి బృందం విదేశీ పర్యటన ప్రారంభమైంది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందం సింగపూర్ కు చేరుకుంది. చాంగి విమానాశ్రయంలో సీఎం, మంత్రి, ఉన్నతాధికారులకు అక్కడి తెలుగు ప్రజలు స్వాగతం పలికారు. సింగపూర్ పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో రాష్ట్ర ప్రతినిధి బృందం సమావేశమైంది. వివిధ రంగాల్లో సింగపూర్తో దీర్ఘకాలిక సంబంధాలపై వివియన్ బాలకృష్ణన్, రేవంత్ రెడ్డి చర్చించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యుత్, గ్రీన్ ఎనర్జీ, నీటి నిర్వహణ, మూసీ పునరుజ్జీవం, విద్య, స్కిల్ డెవలప్మెంట్, ఐటీ తదితర రంగాలపై ఇరువురు నేతలు చర్చించారు. చాంగీనగరంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీఈని సీఎం బృందం సందర్శించింది. ఇక్కడ శిక్షణ ఇస్తున్న తీరు, కోర్సులు, సదుపాయాలను పరిశీలించింది. అనంతరం సింగపూర్ ఐటీఈతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఎంఓయూ కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రత్యేక సీఎస్ జయేష్ రంజన్ సమక్షంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వీసీ సుబ్బారావు, ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. సింగపూర్ ఐటీఈ పాఠ్యాంశాలను ఉపయోగించుకోవడంతో పాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చేలా ఒప్పందం జరిగింది. సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐటీఈ 10వ తరగతి విద్యార్థుల నుంచి అన్ని వయసుల వారికి జాబ్ రెడీ శిక్షణ ఇస్తోంది. స్కిల్స్ ఫర్ ఫ్యూచర్, స్కిల్స్ ఫర్ లైఫ్ అనే నినాదంతో 100 కోర్సులకు ఆన్లైన్, ఆఫ్లైన్ క్యాంపస్ శిక్షణ ఇస్తున్న ఐటీఈలో ప్రస్తుతం 28,000 మంది శిక్షణ పొందుతున్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకరించాలని సింగపూర్ ఐటీఈని సీఎం కోరారు. ఆదివారం వరకు రాష్ట్ర బృందం సింగపూర్లోనే ఉండనుంది. అనంతరం ఈ నెల 20 నుంచి దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో సీఎం పాల్గొంటారు. 2 దేశాల విదేశీ పర్యటన సింగపూర్ విదేశాంగ మంత్రితో ఫలవంతమైన చర్చలతో ప్రారంభమైందని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ లో ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా 100% రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తామని సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్ విసిరారు. కర్షకులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రంగారెడ్డి జిల్లా షాబాద్ లో గులాబీ పార్టీ ధర్నా చేపట్టింది. 6 గ్యారంటీల పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అర గ్యారంటీని మాత్రమే అమలు చేసిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ నాట్లప్పుడు రైతు బంధు ఇస్తే రేవంత్ ఓట్లప్పుడు మాత్రమే రైతు భరోసా ఇస్తానంటున్నాడని ఆక్షేపించారు. చేవెళ్ల మండలం ముడిమ్యాల స్టేజి వద్ద పార్టీ జెండాను ఎగరేశారు. 300 మంది బీజేపీ, కాంగ్రెస్ కు చెందిన నేతలను పార్టీలోకి చేర్చుకున్నారు. రాష్ట్రంలో ఇచ్చిన 420 హామీలను గంగలో కలిపి ఢిల్లీ పురవీధుల్లో కొత్త నాటకం మొదలుపెట్టారని అంతకుముందు ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, సరే కొడంగల్ ఓని, కొండారెడ్డిపల్లి ఓని, రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే, ఏ నియోజకవర్గం అయినా సరే, డేటు, ప్లేసు, టైము 3 ఇష్టం. ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం. నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఒక్క ఊర్లోనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయిందని 100% గిన్న రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులను రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంత మోసం చేయొచ్చా? చారాన రుణమాఫీ కూడా కాలే, కానీ చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు
ఇవాళ ఢిల్లీకి పోయి మొత్తం రుణమాఫీ చేసిన అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు ఒక్కొక్క ఎకరానికి సంవత్సరంలో రేవంత్ రెడ్డి ఎంత బాకీ ఉన్నాడు ఎరికైనా? ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి 17,500 రూపాయల చొప్పున బాకీ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉండే 1,67,00,000 మంది ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క సంవత్సరంలోనే 30,000 రూపాయలు బాకీ ఉన్నాడు. నెలకు 2,500 చొప్పున, సంవత్సరానికి 30,000 రూపాయలు బాకీ ఉన్నాడు. ప్రభుత్వం అర గ్యారంటీ హామీ అమలు చేయలేదన్న కేటీఆర్ విమర్శలపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్ ద్వారా గ్రామాల్లోని 75% ప్రజలకు లబ్ధి జరుగుతోందని స్పష్టం చేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ మేనిఫెస్టోలోని హామీలు 20% కూడా అమలు చేయలేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. 10 ఏళ్లలో రైతుల కోసం 84,000 కోట్లు ఖర్చు చేశామని స్వయంగా కేటీఆర్ చెప్పారని, కాంగ్రెస్ సర్కారు వచ్చిన ఏడాదిలోనే 50,000 కోట్ల రూపాయలకు పైగా రైతుల కోసం ఖర్చు చేసిందని వివరించారు. త్వరలోనే కేటీఆర్ చేసిన కుంభకోణాలు మరిన్ని బయటకు రాబోతున్నాయని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మీరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు కాదు, అర గ్యారంటీ కూడా లేదంటారు. మీరా చెప్పేది 2014-18 మేనిఫెస్టోలో గుండు సున్నా మీరు చేసింది 20% కూడా చేయని మీరు ఈ రోజు నోటికొచ్చిందల్లా మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు చూసి ఏమనుకుంటారని ఒక ఆలోచన కూడా లేదు. అధికారం కోల్పోయిన తర్వాత నిద్ర పట్టక ఏది పడితే అది చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు చెప్తారు? 21,000 కోట్లు ఇచ్చింది ఏంది అకౌంట్లలో పడ్డది వాస్తవం కాదా? ఉచిత బస్సు నడుస్తలేదా? 200 రూపాయల యూనిట్ల కరెంటు నడుస్తలేదా? 500 సిలిండర్ నడుస్తలేదా? ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? అర గ్యారంటీ లేదు, పావు గ్యారంటీ లేదు. కృష్ణా జలాల కేటాయింపుపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ మధ్యంతర ఆదేశాలు కేసీఆర్ 10 ఏళ్ల పోరాట ఫలితమేనని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. కృష్ణా జలాల కేటాయింపులు రాష్ట్రాల వారీగా ఉండాలని, ప్రాజెక్టుల వారీగా ఉండకూడదని కేసీఆర్ వాదనతో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఏకీభవించిందని తెలిపారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే అక్టోబర్ 2023న సెక్షన్ 3 కింద నీటి విభజన కోసం ట్రైబ్యునల్కు కేంద్ర ప్రభుత్వం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు. దీన్ని తమ పార్టీ గొప్పతనంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 89ని నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే తెచ్చిందన్నారు. కృష్ణా నీటి వాటా విషయంలో కాంగ్రెస్ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తే సరిదిద్దేందుకు 10 ఏళ్లు పట్టిందని హరీష్ రావు విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం ఊపిరులుదింది. నష్టాలు, కష్టాల్లో ఉన్న ప్లాంట్కు తిరిగి జవసత్వాలు కలిగించేలా 11,440 కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో గురువారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా స్టీల్ ప్లాంట్కు పునర్వైభవం వస్తుందని కూటమి నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం మరోసారి ప్రతిఫలించింది. కార్మికుల పోరాటాన్ని కేంద్రం గుర్తించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలంటూ పదే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర పెద్దల వద్ద చేసిన విజ్ఞప్తులకు సమాధానం దొరికింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో పాటు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి వెల్లడించారు. ప్రధాని చొరవతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. When they are producing 3 million ton of steel, very comfortably they are doing successfully. When they decided to expand from 3 million ton to 6.3 million ton, they have raised their loan of 11,000 crore from different banks with the interest of 13%. There is no captive mining. To run the plant, they have to purchase the material, raw material from the open market. They have not properly managed how to. If you go for 6.3 million, then again in 2016-17, they raised it to expanded it to 7.3 million ton. Without applying their mind properly, how to generate the resource and how to get the raw material with low cost. Now actually downfall of RINL started after going for this expansion. After the meeting with SBI and other lending banks, but because they are not ready to revive the, actually to give some relief. I met our finance minister to revive RINL plant. Madam, in the beginning, she had some reservation because she had experience. Because I am a new person to
take care of the ministry because her experience, she advised me in several ways. Then after that, I went to PMO. I requested the PMO. There some positive reaction started. Ultimately, our Prime Minister is most generous. He will going to give all cooperation in this regard. This package was decided. Our ministry has taken a challenge to revive this plant. By 2025, July or August, all the 3 furnaces will going to work. By that time, even the finance ministry also given direction. At least you must reach 92%. For that actually we are working out. If once we reach 92%, definitely the effort which we have from last 6 months worked out, it will give good fruitful, we will get it, I think. Ultimately, I think Lord Venkateshwara is there, given us full blessing on us. We are going to successfully show that Visakhapatnam plant will be the #1 plant in India in the steel production. That is my challenge I have taken. Privatization issue will not arise in INL issue. Any chance to merge RINL into SAIL, sir? No, that is all future issues. Let us see. First, our first priority to revive the plant with more strength. For that we are working. రాష్ట్రంలోని ఓ జటిలమైన సమస్య పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయడం ఆనందించదగ్గ పరిణామమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణకు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రివైనల్ ప్యాకేజీ కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ప్లాంట్ ఉత్పాదకత పెంచి లాభాల బాటలో పయనించేందుకు ఈ ప్యాకేజీ ఉపకరిస్తుందన్నారు. ఏపీ అభివృద్ధి, ప్రజల ఆకాంక్షల పట్ల కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని కేంద్ర ప్రభుత్వం అలాగే ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కాపాడినందుకు, గౌరవించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున 5 కోట్ల మంది జనాభా తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ప్రధానమంత్రి గారికి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ 11,440 కోట్ల రూపాయలు, సుమారు 10,300 కోట్ల రూపాయలు డైరెక్ట్ ఈక్విటీ కింద, అలాగే 1,140 కోట్ల రూపాయలు 7% అందులో నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కింద కన్వర్ట్ చేసే విధంగా ఈ యొక్క సహాయ సహకారాలు చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా ఒక హామీ ఇచ్చాం, ప్లాంట్ని ఖచ్చితంగా నిలబెడతాం అని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటని ఈ రోజు నిలబెట్టుకున్నామని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ 3 బ్లాస్ట్ ఫర్నేసులు కూడా మళ్ళీ రివైవ్ చేసి పూర్తి ప్రొడక్షన్లో ప్లాంట్ని ఆపరేట్ చేయడానికి ఒక లక్ష్యంగా పెట్టుకొని ఈ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ని మనం తీసుకొని రావడం జరుగుతుంది. అయితే ఒక పక్కన దీనికి ప్రధాన కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే, మరొక పక్కన ఇది ఇంతవరకు కూడా తీసుకొని రావడానికి గత 7 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఇదే ఒక ప్రధానమైన ఎజెండాగా దీన్ని ప్రస్తావిస్తూ దీనికి సంబంధించి న్యాయం చేయాలని ఎన్నో సందర్భాల్లో కోరడం కూడా జరిగింది. ఆ యొక్క రిక్వెస్ట్ని అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకుంది. అందులో మరొక ముఖ్యమైన వ్యక్తి, మనం ఈరోజు తెలుగు ప్రజలు ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి వ్యక్తి మన స్టీల్ మినిస్టర్ గారు అన్న కుమారస్వామి గారు. ఆయనకి కూడా రాష్ట్ర ప్రజల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్యాకేజీని ఏపీ ప్రజలు స్వాగతిస్తున్నారని ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. కుమారస్వామి, నిర్మలా సీతారామన్, చంద్రబాబు కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్లాంటును మరింత సమర్థంగా నడిపించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. కుమారస్వామి గారు ప్రతి ఒక్క యూనిట్ ను కూడా సందర్శించి చర్చలు జరిపి దీని ఏమైనా సరే ఈ ప్లాంట్ని మనం ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ఒక ఆలోచన చేసి ప్రధానమంత్రి గారికి కానీ అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారికి పూర్తిగా వివరాలు తెలియజేసినటువంటి వ్యక్తి కుమారస్వామి గారు. ముఖ్యంగా ఈ విషయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలకమైనటువంటి పాత్ర పోషించారనేటువంటి విషయం కూడా నేను ఈ సందర్భంగా చెప్తాను. దాదాపు ఈ 6 నెలల కాలంలో 6 పర్యాయాలు స్టీల్ ప్లాంట్ విషయంలో ఈ బృందం చర్చలు జరపడం జరిగింది. ఒకరోజు రాత్రి 2 గంటల వరకు ఈ విషయం మీద నిర్మలా సీతారామన్ గారితో చంద్రబాబు నాయుడు గారు, కుమారస్వామి గారు, నేను, స్టీల్ సెక్రటరీ గారు, డిజిన్వెస్ట్మెంట్ సెక్రటరీ గారు రాత్రి 2 గంటల వరకు కూర్చుని ఈ విషయం మీద చర్చలు జరపడం జరిగింది. ఈ విధంగా ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల కార్మికుల హక్కులకు భంగం కలగకుండా ఉండాలి, ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడాలి, మరింత టెక్నాలజీతో ముందుకు తీసుకువెళ్ళాలి, పూర్తి సామర్థ్యం దిశగా ఈ ప్లాంట్ పనిచేసే విధంగా మనం చూడాలనేటువంటి ఆలోచనతో గతంలో
ప్యాకేజీలు ఇచ్చినప్పటికీ కూడా మరి ఈసారి మరొకసారి దీనికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వం చేయడం జరిగింది. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకే గురువారం జరిగిన కేబినెట్ భేటీలో 10,000 కోట్ల రూపాయల ప్యాకేజీని ఈక్విటీ మద్దతుగా ప్రకటించామన్నారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఉక్కు రంగం ప్రాముఖ్యతను అర్థం చేసుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. కలకలం రేపిన హైదరాబాద్ అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 10 ప్రత్యేక బృందాలతో హైదరాబాద్ సహా రాయ్పూర్, బీహార్లోని పలు అనుమానిత ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. బీహార్కు చెందిన అమిత్ కుమార్ ముఠానే కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. బీదర్లో దోపిడీకి పాల్పడి ఇద్దరిపై కాల్పులు జరిపి హైదరాబాద్కి వచ్చి రాయ్పూర్ మీదుగా పారిపోవాలని యత్నించినట్లు భావిస్తున్నారు. దొంగలు హైదరాబాద్కి ఎలా చేరారనే అంశంపై పోలీసులు దృష్టి సారించారు. ముఠాలో అమిత్ కుమార్ కీలకంగా ఉన్నాడని, అతనిపై బీహార్లో దోపిడీ, దొంగతనం వంటి పలు కేసులు ఉన్నట్టు తెలిపారు. బీహార్ పోలీసులను సంప్రదించిన హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు అమిత్ కుమార్ నేరాల చిట్టా గురించి ఇప్పటికే తెలుసుకున్నట్టు సమాచారం. పోలీసుల కళ్లుగప్పి మాదక ద్రవ్యాలను వినియోగదారులకు చేరవేసేందుకు అక్రమార్కులు కొత్త దందా అనుసరిస్తున్నారు. రాచకొండ పరిధిలో సరికొత్తగా గ్యాస్ స్టవ్లకు అమర్చే వాల్వుల ద్వారా హెరాయిన్ సరఫరా చేస్తున్న 2 అంతరాష్ట్ర నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 190 గ్రాముల హెరాయిన్, ద్విచక్ర వాహనం, 2 ఫోన్లు సహా ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 23 లక్షల వరకు ఉంటుందని సిపి సుధీర్ బాబు వెల్లడించారు. పలు ఆన్లైన్ డెలివరీ యాప్స్ ద్వారా వినియోగదారులకు మత్తు పదార్థాలు చేరవేస్తున్నట్లు గుర్తించారు. రాజస్థాన్ నుంచి 200 గ్రాముల హెరాయిన్ కొనుగోలు చేసి హైదరాబాద్లో 25 లక్షలకు విక్రయిస్తున్నారని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఊబకాయం, శరీరంలోని అధిక కొవ్వు తగ్గిస్తామని చికిత్స అందించే క్లినిక్లు నిబంధనల మేరకు ఉన్నాయో లేదో నివేదిక అందించాలని హైదరాబాద్ డిఎంహెచ్ఓ వైద్య విధాన పరిషత్ డైరెక్టర్ను రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. ఆ విషయంపై మార్చి 17 లోపు నివేదిక అందించాలని స్పష్టం చేసింది. సంగారెడ్డికి చెందిన యువతి మియాపూర్లోని కలర్స్ హెల్త్ కేర్లో బరువు తగ్గేందుకు చికిత్స తీసుకుంది. 1,05,000 చెల్లించిన యువతికి చికిత్స నచ్చకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని కలర్స్ ప్రతినిధులను కోరింది. అందుకు నిరాకరించడంతో సంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించింది. విచారణ చేసిన జిల్లా వినియోగదారుల కమిషన్ యువతికి 9% వడ్డీతో చెల్లించాలని, మానసికంగా ఇబ్బంది పెట్టినందుకు 50,000 జరిమానా విధించింది. డబ్బులు సకాలంలో చెల్లించకపోతే అదనంగా 3% వడ్డీ చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా వినియోగదారుల కమిషన్ ఆదేశాలను సవాల్ చేస్తూ కలర్స్ హెల్త్ కేర్ రాష్ట్ర వినియోగదారుల కమిషన్లో అప్పీల్ చేసింది. చికిత్స తీసుకున్న యువతి తగిన సూచనలు పాటించలేదని, ఆహార నియమాలు పాటించకపోవడం వల్లే బరువు తగ్గలేదని కమిషన్కు అందించిన వివరాల్లో పేర్కొన్నారు. అర్హత లేని వాళ్లతో చికిత్స చేయిస్తున్నారని బాధిత యువతి కమిషన్కు తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న కమిషన్ కలర్స్ హెల్త్ కేర్ సమర్పించిన అనుమతి పత్రాలు కేంద్ర ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం చెల్లవని తేల్చెప్పింది. నిపుణులైన వైద్యులు సరైన అనుమతి పత్రాలు లేకుండా ఊబకాయం వంటి కఠినమైన చికిత్సలు ఎలా అందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలర్స్ హెల్త్ కేర్ దాఖలు చేసిన అప్పీలును కొట్టేసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి జరిగే అవకాశం ఉంది. తొలి రోజున పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. 2 విడతలు జరిగే ఈ సమావేశాలు తొలుత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు 2వ విడత సమావేశాలు జరగనున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఫిబ్రవరి 5న పార్లమెంటు కార్యకలాపాలకు సెలవు ఇవ్వనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తూ బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఢిల్లీలో మేనిఫెస్టోను ప్రకటించారు. మహిళలకు ప్రతి నెల 2,500 ఆర్థిక సాయం, 60 నుంచి 70 ఏళ్ల వృద్ధులకు 2,500 పెన్షన్, అంతకంటే ఎక్కువ వయసున్న వారికి 3,000 పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు. గర్భిణీలకు 21,000, పేద వర్గాల మహిళలకు ఎల్పీజీ సిలిండర్పై 500 రాయితీ ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సంకల్ప పత్ర పేరుతో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఢిల్లీలో మేనిఫెస్టోను ప్రకటించారు. మహిళా సమృద్ధి యోజన కింద మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం, 60 నుంచి 70 ఏళ్ల వయసున్న వృద్ధులకు
2,500 పెన్షన్, 70 కంటే ఎక్కువ వయసున్న వారికి 3,000 ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. గర్భిణులకు 21,000 ఆర్థిక సాయం, 6 పౌష్టికాహార కిట్లు సహా మొదటి సంతానానికి 5,000, రెండో సంతానానికి 6,000 ఇస్తామని మేనిఫెస్టోలో బీజేపీ పేర్కొంది. మహిళలకు ప్రసూతి సెలవులను 12 నుంచి 26 వారాలకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని పేద వర్గాల మహిళలకు ఎల్పీజీ సిలిండర్లపై 500 రూపాయల రాయితీ, హోలీ, దీపావళి పండుగలకు ఉచిత సిలిండర్ ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న అన్ని ప్రజా సంక్షేమ పథకాలు కొనసాగుతాయని జేపీ నడ్డా స్పష్టం చేశారు. 5 రూపాయలకే పోషకమైన భోజనం అందించడానికి జేజే క్లస్టర్లలో అటల్ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలోనే ఆయుష్మాన్ భారత్ పథకానికి ఆమోదం తెలుపుతుందని, అదనంగా మరో 5 లక్షల ఆరోగ్య సంరక్షణను అందిస్తుందని తెలిపారు. సంక్షేమ పథకాల్లో వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ చేస్తామని స్పష్టం చేశారు. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో ఫిబ్రవరి 5న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉండనుంది. అల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ స్థానిక కోర్టు తీర్పు వెలువరించింది. ఇదే కేసులో ఆయన భార్య బుష్రా బీబీకి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన 190 మిలియన్ పౌండ్ల నిధులను దారి మళ్లించారనే ఆరోపణలపై పాకిస్తాన్ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో 2023 డిసెంబర్లో కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీ మరో 6గురిని దోషులుగా పేర్కొంది. ఈ 6గురిలో ఒకరైన స్థిరాస్తి వ్యాపారితో చేసుకున్న ఒప్పందం మేరకు బ్రిటన్కు చెందిన నేషనల్ క్రైమ్ ఏజెన్సీ 190 మిలియన్ పౌండ్లు చెల్లించింది. ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సిన ఈ నిధులను స్థిరాస్తి వ్యాపారికి మళ్లించారనే ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఎన్ఐబీ అలా మళ్లించినందుకు వ్యాపారి నుంచి ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీ లబ్ధి పొందారని అభియోగాలు నమోదు చేసింది. అల్ ఖదీర్ ట్రస్ట్ ద్వారా నెలకొల్పిన యూనివర్సిటీకి అవసరమైన భూమిని కొనుగోలు చేశారనే అభియోగాలపై విచారణ జరిపిన కోర్టు ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్లు, బుష్రా బీబీకి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2022 నుంచి వేర్వేరు కేసులు ఎదుర్కొంటున్న ఇమ్రాన్ అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు.